చిలుకూరు ప్రధాన అర్చకుడిపై సంఘ పరివార్ దాడట. ప్రజాశక్తి, నువ్వు ఎప్పుడైనా వీరరాఘవరెడ్డి సంఘ పరివారికి ఏం సంబంధం ఉంది? ఇక దొరికింది కానీ సంఘ పరివారం మీద దాడి చేయడం, ఇదొక అంశం. ఇది ఇంకా అదొకటి రాజకీయ నాయకులది. ఇక మీడియా వాళ్ళపై వీళ్ళ చూసిరా సంఘ పరివారపై దాడి అని పెట్టేసిండు. అరే సంఘ పరివారపై దాడి, సంఘ పరివారం వాడు ఎవడు దాడి చేయలేదురా నాయన, వాడెవడో పిచ్చిలేసి చేస్తే దాన్ని సంఘ పరివారికి ఇచ్చి ఇది నీ జర్నలిజంలో ఉన్నటువంటి, ఇది నీ జర్నలిజం యొక్క విలువ. నువ్వు జర్నలిస్టువు, అది వార్త. ఎప్పుడైనా నువ్వు కనీసం తీసుకున్నావా? సంఘ పరివార శక్తులకు సంబంధించినటువంటి వ్యక్తి అనేటువంటిది ఎక్కడైనా నువ్వు రూఢి చేయగలుగుతావా? సంఘ పరివార దాడట అంటే అందరు పోయి సంఘ పరివార ఆర్ఎస్ఎస్లో ఉండేటోళ్ళు అందరూ పోయి రంగరాజన్ మీద దాడి చేసిరా? అరే రంగరాజన్కు ప్రతిసారి ఆయన దేవాదాయ శాఖకు సంబంధించి 1987 చట్టంలో పోరాటం చేస్తే ఆయన వెనుక మద్దతు ఉంది, ఆయన వెనుక నిలుచున్నది సంఘ పరివార శక్తులు, సంఘ పరివారకు సంబంధించినటువంటి సంస్థలు. ఆయనకు మద్దతుగా నిలుచున్నది, ఆయనకు అవసరమైనప్పుడల్లా వెళ్ళింది, చిలుకూరులో ఈరోజు సేవలు చేస్తున్నది, ఆయనకు అవసరమైనప్పుడల్లా మాట్లాడుతున్నది సంఘ పరివారకు సంబంధించినటువంటి సంస్థలు. అది వదిలేసి ఈడోడో పెట్టేసి రోజు రోజుకు దేశంలో మతోన్మాదంతో రెచ్చిపోతున్న సంఘ పరివార ముక్కలట. అరే మతోన్మాదంతో ఒకవేళ వీరరాఘవరెడ్డి అంటోడు పోయి ఇతర మతస్థుల దగ్గర దాడి చేయలేదురా పిచ్చి వాళ్ళారా అని దాడి చేసింది మళ్ళీ ఇంకో చిలుకూరు బాలాజీ పూజారి పైనే కదా, అది మతోన్మాదం ఎట్లయితుంది? ఈ మతం కూడా ఆ మతం మీద దాడి చేస్తే అది మతోన్మాదం అవుతుంది. ఎట్లయితే మత మార్పిడిగా వచ్చి విదేశాల నుంచి తీసుకొచ్చి ఎవాంజలిస్టులు లేకపోతే ఇంకోడు వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి దేవీ దేవతలను ఇష్టానుసారంగా అవమానపరుస్తున్నారో, హేళన చేస్తున్నారో, అక్బరుద్దీన్ ఓవైసీలాగా బతుకమ్మ గోల్ గోల్ అని లేకపోతే రాముణ్ణి దేవుణ్ణి సీతను ఇష్టానుసారంగా మాట్లాడి చూసిరా, అది మతోన్మాదం అవుతుంది. కానీ ఇది మతోన్మాదం కాదు. మీ జర్నలిజానికి చీడ పురుగులు బట్టి పోయిందని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకొకటి లేదు. మీరు జర్నలిస్టులు, మీ పత్రికలు, మీరు కథ. ఈ దేశంలో జర్నలిజం అంటే హిందువులను తులనాడడం, హిందువులను తిట్టడం, ఇష్టానుసారంగా చేయడం మాత్రమే జర్నలిజం అనేటువంటి విధంగా వచ్చిందని చూసిరా, అది పోవాల్సింది. ఇక సందు దొరికింది కానీ సోషల్ మీడియాలో ఇక వాడు జర్నలిస్ట్ అంటాడు, ఇష్టమానుసారంగా చూసిరా, అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు, వీడోడు సంఘ పరివార శక్తి అంటాడు. మతోన్మాదంతో, అరే మతోన్మాదంతో రెచ్చిపోయింది ఎవడంటే, మీకు దమ్ముంటే చర్చకు వస్తారంటే 700 సంవత్సరాలుగా ఈ దేశంలో 70-80 వేల దేవాలయాలను సర్వనాశనం చేసి వేల కోట్ల రూపాయల విలువైనటువంటి, లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి 1000 టన్నుల బంగారాన్ని, దేవుళ్ళ యొక్క సొమ్మును ఎత్తుకుపోయినటువంటి వాళ్ళు. మతోన్మాదం అంటే దేవాలయాలకు ప్రజలు ఇచ్చినటువంటి, భక్తులు ఇచ్చినటువంటి భూములను, ఆస్తులను, స్థిర చరాస్తులను కబ్జా చేసి ప్రభుత్వం తీసుకున్న చూసిరా, అది మతోన్మాదం అంటే. ఏది మతోన్మాదమో చెప్పలేకుండా విదేశీ భావజాలంతో రాసేటువంటి మీడియా సంస్థలారా సిగ్గుపడండి, తలదించుకోండి. మీ యొక్క జర్నలిజానికి నివాళి అర్పిస్తున్నాను, 2 నిమిషాల మౌనం పాటిస్తున్నాను మీ జర్నలిజం విలువలకి. వీడికి దేశం కంటే, ఈ దేశంలో మెజారిటీలు అంటే వీనికి ఎవరికి భయం లేనటువంటి పరిస్థితి. ఒక్క భారతదేశంలో మాత్రమే ఈ దరిద్రం కనబడుతుంది, ఎక్కడా కనబడదు. భారతదేశంలోనే కనబడుతుంది. మతోన్మాదం అంటే బంగ్లాదేశ్లో ఇష్టానుసారంగా దాడులు చేస్తారు చూసిరా, పాకిస్తాన్లో ఇష్టానుసారంగా చేస్తారు, అదిరా మతోన్మాదం అంటే. అది తెలియకుండా సంఘ పరివార మూకలు తమ పర తేడా లేకుండా దాడులకు పాల్పడుతున్నారట. రంగరాజన్పై సంఘ పరివార గుండాలకు దాలిపడబడ్డారట. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందట. అరే వీడియోలు వచ్చి వాడే దాడి చేసి వాడే పెడితే ఆలస్యంగా వచ్చేదేంద్ర నాయన, అది ఆలస్యంగా రాలేదు, అది అప్పుడే వచ్చింది, అంత వచ్చింది. నువ్వు ఆలస్యంగా మేర్కొని సంఘ పరివార పైన చేస్తా అంటే ఎక్కడికి వెళ్ళవుతుంది? ఇగో ఇది మీడియాకు సంబంధించింది. ప్రజలారా ఆలోచించాల్సింది. దానికే మీడియా ప్రకటన. ఎవరిది? కట్ట రాజగోపాల్ గారని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక ప్రముఖు. చిలుకూరు దేవాలయం పైన జరిగినటువంటి దాన్ని ఆర్ఎస్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నది. రంగరాజన్పై జరిగినటువంటి దాడికి లోతైన విచారణ చేయాలి, కఠినంగా శిక్షించాలి, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దేవాలయాల పరిరక్షణ ఉద్యమంలో కీలకంగా ఉన్న రంగరాజన్ పైన కేవలం ఒక వ్యక్తి పైన దాడిగా భావించరాదు. సామాజిక విలువలు, సనాతన ధర్మంతో ముడిపడిన అర్చక దేవాలయ వ్యవస్థ పైన దాడులుగా ఆర్ఎస్ఎస్ భావిస్తున్నది. రంగరాజన్పై దాడి ఎంత మాత్రం క్షమార్హం కాదు. సమాజంలో వ్యక్తులు, వ్యవస్థలు రాజ్యాంగం పరిధిలో ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకున్నప్పుడు మాత్రమే మానవతా విలువలతో కూడిన పటిష్టమైనటువంటి సమాజాన్ని నిర్మించుకోగలం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వ్యవస్థలను నియంత్రించాలనుకునేటువంటి నియంతృత్వ పోకడలకు పౌర సమాజంలో చోటు లేదని ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నది. ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకూడదని చెప్తున్నది. ఇది ఆర్ఎస్ఎస్ చెప్పినటువంటి మాట.
వీడెవడో ఆర్ఎస్ఎస్ దాడి చేసిందని చెప్తున్నాడు, సంఘ పరివార్ దాడి చేసిందని చెప్తున్నాడు. ఇక దొరికింది కానీ అట్లనే గాడ్సే హత్య చేస్తే సంఘ పరివారం మీద ఎట్లయితే చేసిరో ఇది గోచికాడి నక్కల్లాగా కాచుకొని కూర్చున్నారు. ఎప్పుడు సందర్భం దొరుకుతుందా, ఎక్కడ సందు దొరుకుతుందా అని. ఆర్ఎస్ఎస్ఏ లేకపోతే ఈ దేశము ఇప్పటికీ ఒక 36 ముక్కలుగా అయిపోయేది. ఆర్ఎస్ఎస్ ఉంది కాబట్టే 1947 తర్వాత ఈ భారతదేశం మరొకసారి ముక్కలు కాకుండా దేశం ఐక్యంగా ఉండగలుగుతున్నది. ఆర్ఎస్ఎస్ ఇవాళ ఈశాన్య రాష్ట్రాల్లో ఎంతోమంది ప్రాణాలను కోల్పోయింది ఈ దేశం ఐక్యంగా ఉండడం కోసం. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలని మొత్తం ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తుంటే గత ప్రభుత్వాలు చేయలేనటువంటి పని సంఘ పరివారం ఈశాన్య రాష్ట్రాల్లో చేసింది. ఇవాళ ఇదే హైదరాబాద్లో ఐఎస్ఐ గుండాల చేత నిన్నగాక మొన్న జయంతి వర్ధంతైంది నందరాజ్ గౌడ్. ఐఎస్ఐ గుండాల చేత దేశ రక్షణ కోసం ఇవాళ మాజీ కౌన్సిలర్ ప్రాణాలు కోల్పోయారు. నక్సలైట్ల చేతిలో వందల మంది సంఘ పరివారు ప్రాణాలు కోల్పోయినారు. దేశ రక్షణ కోసం, జాతీయ జెండా కోసం, జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు సంఘ పరివారంలో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు. అది దేశం గర్వించదగ్గ విషయము. దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడి సైనికులు ఏ విధంగా అయితే బార్డర్లో కాపలా కాస్తున్నారో, దేశ ప్రజలకు రక్షణ ఇస్తున్నారు, సమాజం లోపల ఉన్నటువంటి సంఘ పరివార వాళ్ళు వ్యక్తి నిర్మాణంతో సమాజ నిర్మాణంలో సైనికులు చేసిన దానికంటే ఎక్కువ పని వాళ్ళ సంఘ పరివార్ చేస్తున్నది అనేటువంటి విషయాన్ని తెలియనటువంటి విదేశీ భావజాల ముఠాలన్నీ కలిపి 100 ఏండ్లుగా 47 నుంచి ఇప్పటిదాకా గాంధీ హత్య నుంచి, ఎమర్జెన్సీ సమయం నుంచి, రామాలయం నిర్మాణం కోసం అయోధ్యలో జరిగినటువంటి ఉద్యమం దాకా ప్రతిసారి ఆర్ఎస్ఎస్ మీద ఎన్నిసార్లు బట్టగాల్చి మీదేసినా, నిషేధం విధించినా, మళ్ళీ దేశంలో అవసరాల కోసం ఏ సంఘటన వచ్చినా అది దివిసీమ ఉప్పెనతో సహా ఏదైనా సరే ఈ దేశంలో వరదలు వచ్చినప్పుడు, కరువులు వచ్చినప్పుడు, కాటకాలు వచ్చినప్పుడు సమాజానికి ఉపయోగపడుతున్నది, సమాజ శ్రేయస్సు కోసం పాల్పడుతున్నది నిస్వార్థపరులైనటువంటి స్వయం సేవకులే. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది గుర్తించలేనటువంటి కోహనా మేధావులకు ఏం చెప్పలేదు. ఎందుకంటే నిద్ర నటించేటువంటి వాడిని లేపలేమనేటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇది నిన్న వచ్చినటువంటి అంశం.